ఫ్రెండ్స్, మాయా ఫండమెంటల్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగులో మీరు ఫస్ట్ లెసన్లో మూవ్ రొటేట్ జూమ్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. అదేవిధంగా సెకండ్ లెసన్లో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు. ఈరోజు థర్డ్ లెసన్లో మీరు ఫస్ట్ కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకున్న తర్వాత వీటిని వివిధ యాంగిల్స్లో ఎలా చూడాలో ఫస్ట్ లెసన్లో చెప్పాను నేను. ఓకే, యాంగిల్స్లో ఎలా చూడడం ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ట్ పట్టుకొని మౌస్తోని లెఫ్ట్ మౌస్, రైట్ మౌస్, మిడిల్ మౌస్ బటన్తో ఇలా మూవ్ చేస్తూ చూడవచ్చు. అలా కాకుండా కరెక్ట్ యాంగిల్లో పర్స్పెక్టివ్ అంటే పర్స్పెక్టివ్ యాంగిల్లో, ఇప్పుడు లెఫ్ట్ అంటే కరెక్ట్ లెఫ్ట్ యాంగిల్లో చూడడం. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఉండదు చూడండి. లెఫ్ట్ యాంగిల్ కావాలంటే లెఫ్ట్ యాంగిల్లో చూడడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది కదా ఫోర్ వ్యూ క్లిక్ చేయండి. 4 వ్యూ వస్తుంది. ఏంటిది? టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది పర్స్పెక్టివ్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. ఇప్పుడు మీరు ఈ వ్యూలో అవసరం లేదు, సింగిల్ వ్యూ కావాలంటే ఇక్కడ పర్స్పెక్టివ్ అని వస్తుంది చూడండి, సింగిల్ పర్స్పెక్టివ్. దీని మీద క్లిక్ చేయండి, సింగిల్ పర్స్పెక్టివ్కి వచ్చేస్తారు. ఇది 4 వ్యూ, ఇది సింగిల్ పర్స్పెక్టివ్. అలా కాకుండా మీరు మీ కీబోర్డ్ మీద స్పేస్ బార్ ప్రెస్ చేయండి. స్పేస్ బార్ ప్రెస్ చేయగానే మీరు 4 వ్యూకి వెళ్ళిపోతారు. అదేవిధంగా మళ్ళీ స్పేస్ బార్ ప్రెస్ చేయండి, పర్స్పెక్టివ్లోకి వచ్చారు. స్పేస్ బార్ ప్రెస్ చేయగానే 4 వ్యూలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా మీరు టాప్ వ్యూ కావాలనుకోండి, మీ మౌస్ పాయింటర్ను టాప్ వ్యూ పైన ఎక్కడైనా టాప్ వ్యూ ప్లేస్లో ఉంచి స్పేస్ బార్ ప్రెస్ చేయండి, టాప్ వ్యూలోకి వెళ్ళిపోతారు. చూడండి ఇక్కడ టాప్ వ్యూలోకి వెళ్ళారు. తర్వాత మళ్ళీ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే 4 వ్యూలోకి వస్తారు. తర్వాత ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్లో, సైడ్ కావాలంటే సైడ్లో మౌస్ పాయింటర్ ఎక్కడైనా పెట్టి సైడ్ వ్యూ పోర్ట్లో స్పేస్ బార్ ప్రెస్ చేయండి, సైడ్ వ్యూలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు డైరెక్ట్ పర్స్పెక్టివ్లోకి ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్కి వెళ్ళిపోతారు. డైరెక్ట్ పర్స్పెక్టివ్ రావాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి, పర్స్పెక్టివ్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ టోటల్గా క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేస్తుంటే మీకు కరెక్ట్ వ్యూ కనపడుతుంది. చూసారా, ఇది పర్స్పెక్టివ్లో సైడ్ వ్యూలో కరెక్ట్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్లో ఆబ్జెక్ట్స్ అన్నీ ఇలా ఉంటాయి, టాప్లో ఆబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఇదే విధంగా ఇప్పుడు మీరు స్పేస్ బార్ ప్రెస్ చేస్తే పర్స్పెక్టివ్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఇంకొక రకం కూడా చూడొచ్చు. ఏ విధంగా అంటే ప్యానల్స్కి వచ్చి ఆర్థోఫోరిక్ వ్యూ అంటే ఫ్రంట్కి వెళ్ళిపోతారు. ఆర్థోగ్రాఫిక్ వ్యూ సైడ్ అంటే సైడ్కి వెళ్ళిపోతారు. ఆర్థోగ్రాఫిక్ వ్యూ టాప్ అంటే టాప్లోకి వెళ్ళిపోతారు. పర్స్పెక్టివ్ మాత్రం పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఆర్థోగ్రాఫిక్ వ్యూలో 3 వ్యూస్ ఉంటాయి, పర్స్పెక్టివ్లో మాత్రం పర్స్పెక్టివ్ వ్యూ ఉంటుంది. పర్స్పెక్టివ్ అంటే పర్స్పెక్టివ్లో ప్రెస్ చేయాలి. తర్వాత ప్యానల్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు పర్స్పెక్టివ్లో ఉన్నారు కదా, ఈ పర్స్పెక్టివ్ అవసరం లేకుండా కొన్ని ప్యానల్స్ క్రియేట్ చేసే వెసులుబాటు ఉంటుంది అనమాట. అంటే డైరెక్ట్ ఓన్లీ ప్యానల్స్లో వర్క్ చేసే అవసరం ఉంటుంది మాయాలో రాను. అది బై డెప్త్ ఉంటుందన్నమాట. అదే నెక్స్ట్ లెసన్లో చెప్తాను. ఇప్పుడు ప్యానల్స్కి వెళ్ళి ప్యానల్ డైరెక్ట్ అవుట్లైన్ అంటే టోటల్ అవుట్లైనర్కి మారిపోతుంది. ఇంకా ప్యానల్ టెక్స్ట్ ఎడిటర్కి మారిపోతుంది. ప్యానల్ వైజర్ అంటే వైజర్కి, మల్టీ లేస్ అంటే మల్టీ లేజర్కి, దేనికంటే దానికి మారుతుంది. హైపర్ షేడ్కి వెళ్తారు. మళ్ళీ మామూలు పర్స్పెక్టివ్లోకి రావాలంటే ప్యానల్ పర్స్పెక్టివ్లోకి వచ్చారు. 5 ప్రెస్ చేస్తే షాడో మోడ్లోకి వచ్చేసారు. ఈ విధంగా ఇంతవరకు మీరు ఏం చేసినట్టు అయితే 4 వ్యూ చేశారు, సింగిల్ వ్యూ చేశారు. అదే ఇక్కడ కింద ఇంకొక బటన్ చూస్తారా, పర్స్పెక్టివ్ ప్లస్ అవుట్లైనర్ అంటే ఒకే దాంట్లో 2 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అవుట్లైనర్, హైపర్ షేడ్, డోప్సిటీ ఇదంతా డెప్త్ని మాయ అన్నమాట. నేను నెక్స్ట్ లెసన్లో చెప్తాను. ఇప్పుడు హైపర్ అవుట్లైనర్ ఇది పర్స్పెక్టివ్ వ్యూ అనమాట. అంటే ఇందులో చూస్తూ ఇందులో వర్క్ చేయొచ్చు, ఇందులో చూస్తూ ఇందులో వర్క్ చేయొచ్చు అన్నట్టు ఒకేసారి 2 చేయొచ్చు అనమాట. ఇది ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఇది చూసారా, ఇది పర్స్పెక్టివ్ అవుట్లైనర్ ఇక్కడ కనపడుతుంది మనకు. ఇది పర్స్పెక్టివ్ గ్రాఫ్. ఓకే, పర్స్పెక్టివ్ గ్రాఫ్. అలాగే రైట్ క్లిక్ చేయండి, ఇక్కడికి వచ్చి దేనిపైన రైట్ క్లిక్ చేయండి, చేస్తే మీకు కావాల్సిన అన్నీ కనపడతాయి అనమాట. 4 వ్యూ అంటే 4 వ్యూలోకి వెళ్ళారు, సింగిల్ పర్స్పెక్టివ్ అంటే సింగిల్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళొచ్చు. తర్వాత హైపర్ షేడ్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళొచ్చు. అలా మీరు ఏది కావాలనుకుంటే అది పర్స్పెక్టివ్ గ్రాఫ్ వ్యూ. ఇందులోనే మీకు అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు ఇంకొకటి గమనించండి, మీరు ఇక్కడ చేస్తున్నవన్నీ ఇక్కడ రికార్డ్ అయిపోతున్నమాట. లాస్ట్ యాక్షన్ ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు లాస్ట్ యాక్షన్తో ఇక్కడ చేసుకోవచ్చు. హైపర్ షేడ్ పర్స్పెక్టివ్, హైపర్ గ్రాఫ్ ఏదంటే మీరు క్లిక్ చేస్తే వస్తుందన్నమాట. ప్యానల్స్ వచ్చి మళ్ళీ
పర్స్పెక్టివ్కి వచ్చేసేయండి. ఇప్పుడు మీరు డబుల్ వ్యూలో ఉన్నారు కాబట్టి ఇది రావడానికి కుదరదు. ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేస్తేనే మీరు సింగిల్ వ్యూలోకి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు మనకి పర్స్పెక్టివ్ హైపర్గ్రాఫ్ ప్యానల్స్ ఇందులో సింగిల్గా కావాలంటే ఇందులో చేసుకోవచ్చు. లేఅవుట్స్లో కావాలంటే 2 సింగిల్ ప్లేన్ అంటే సింగిల్ వస్తుంది, 2 ప్లేన్స్ సైడ్ బై సైడ్. చూసారా, హైపర్గ్రాఫ్ అండ్ పర్స్పెక్టివ్ ప్యానల్ లేఅవుట్స్ 2 ప్యాన్స్ స్టాకర్డ్, 2 ప్యాన్స్ స్ప్లిట్ టాప్ అంటే పైన ఒకటి కింద ఒకటి, 2 ప్యాన్స్ స్ప్లిట్ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఇలా వస్తుంది, 2 స్ప్లిట్ బాటమ్ ఒకటి ఇట్లా బాటమ్ 2 స్ప్లిట్ అయిపోయాయి అన్నమాట. ప్యానల్ లేఅవుట్స్ 3 ప్యాన్స్ స్ప్లిట్ లెఫ్ట్, పక్కన లెఫ్ట్ సైడ్లో 3 ప్యాన్స్ స్ప్లిట్ అయ్యి వచ్చేస్తాయి. చూసారా, ఇట్లా వస్తుంది అనమాట. మళ్ళీ సింగిల్ ప్యాన్ కావాలంటే సింగిల్లో ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు పర్స్పెక్టివ్ నుండి 4 వ్యూకి వెళ్ళడానికి ఒకటి స్పేస్ బార్ ప్రెస్ చేయవచ్చు, తర్వాత ఇట్లా స్పేస్ బార్ ప్రెస్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ వచ్చి రైట్ క్లిక్ చేసుకొని సింగిల్ పర్స్పెక్టివ్ అంటే సింగిల్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళొచ్చు, లేదంటే ప్యానల్స్కి వచ్చి పర్స్పెక్టివ్ అంటే పర్స్పెక్టివ్లోకి వెళ్ళొచ్చు. డబుల్ వ్యూ కావాలంటే ఇక్కడ దేంట్లో క్రియేట్ చేసుకొని దీంట్లో దేన్ని ప్రెస్ చేసుకున్నా అందులోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇంకొక షార్ట్కట్కి మెథడ్ కూడా ఉంటుంది, అది నేను నెక్స్ట్ లెసన్లో చెప్తాను. ఓకే, ఎండ్ ఆఫ్ ద థర్డ్ లెసన్. థ్యాంక్ యూ.